దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాల మీద అందరికీ అనుమానాలు కలిగే పరిస్థితుల్లో ఎవరు దాన్ని నిరూపించే సాహసం చేయలేకపోయారు. నిరూపించాలి అంటే వాళ్ళకి కావాల్సినటువంటి డేటా లేదు. ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఏ డేటా కూడా డిజిటల్ ఫామ్లో వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అప్పుడు రాహుల్ గాంధీ గారు వీళ్ళ కథ ఏందో తేల్చాలి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడైతే గెలుస్తారో, ఎక్కడైతే బాగా మెజారిటీ వస్తుంది అనుకున్నారో అక్కడ కూడా ఓడిపోయిన కొన్ని నియోజకవర్గాలు తీసుకొని మనం చూసాం కొన్ని రోజుల కింద. మొత్తం పుస్తకాల రూపంలో ఉన్న ఓట్ల లిస్ట్ అంతటి కూడా స్టడీ చేసి ఎలక్షన్ కమిషన్ యొక్క ఓట్ల దొంగతనాన్ని కంప్లీట్గా బయటపెట్టి ఒక అణుబాంబు లాంటి దాన్ని ప్రయోగించారు. ఒక్కసారిగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే బయట మొహం కూడా చూపించుకోలేకపోయారు. ఆ తర్వాత ఎప్పటికో వచ్చి మీడియా సమావేశం పెట్టి మరింత కామెడీ పీస్లు అయ్యారు. సీరియస్లీ ఇదంతా జరుగుతున్న క్రమంలోనే, ఈ చర్చ జరుగుతున్న క్రమంలోనే బీహార్లో 1300 కిలోమీటర్ల పాటు ఓటర్ చైతన్య యాత్ర, ఓటర్ అధికార యాత్ర అని చెప్పిన రాహుల్ గాంధీ గారి చివరి ముగింపు సభలో త్వరలో హైడ్రోజన్ బాంబ్, మొన్న వేసింది అణుబాంబే, ఈసారి హైడ్రోజన్ బాంబు వేయబోతూ ఉన్నాం. నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రజలకు మొహం కూడా చూపించుకోలేరు, బీజేపీ వాళ్ళు రెడీగా ఉండండి అని చెప్పారు. ఆ హైడ్రోజన్ బాంబు ఎప్పుడు వేస్తారని నాలాంటి వాళ్ళైతే చాలా ఎదురు చూసాం. అంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకొని, ప్రజాస్వామ్యం బలంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ హైడ్రోజన్ బాంబు ఎప్పుడు వేస్తారు, మరిన్ని నిజాలు దేశం ముందుకు ఎప్పుడు రాబోతున్నాయని చెప్పి ఎదురు చూసాం. బహుశా ఆ ఎదురు చూపులు ఈరోజు ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ గారు పెట్టే మీడియా సమావేశం ద్వారా ఫలించబోతున్నాయేమో అనిపిస్తుంది. కారణం, కాంగ్రెస్ పార్టీ రాత్రి ఈరోజు పొద్దున ఒక ట్వీట్ చేశారు. ఈరోజు 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఒక ప్రత్యేక మీడియా సమావేశం, స్పెషల్ ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే దేని మీద అనేది వాళ్ళు చెప్పలేదు, కానీ ఒక స్పెషల్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటూ ఉన్నారు. సో జాతీయ వ్యాప్తంగా కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఒక హై ప్రొఫైల్ లోక్సభ నియోజకవర్గం గురించి, అక్కడ జరిగిన ఓట్ల దొంగతనం మీద రాహుల్ గాంధీ గారు అడ్రస్ చేయబోతున్నారు అని. అంటే హై ప్రొఫైల్ అంటే ఇంతకుముందే చెప్పారుగా ఒక లీకు, నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి మొహం కూడా చూపించుకోలేరు అని. అంటే ఇంకా వారణాసి నరేంద్ర మోదీ గారు గెలిచిన నియోజకవర్గంలో అక్కడ ఏమైనా కనుక అక్రమాలు జరిగాయా, అవకతవకలు జరిగాయా, దాన్ని ఏమైనా రాహుల్ గాంధీ గారు బయట పెట్టబోతున్నారు ఈరోజు హైడ్రోజన్ బాంబు రూపంలో. మొదట్లో నరేంద్ర మోదీ గారు మన ఎన్నికల ఫలితాల్లో వెనకబడ్డారు మొదటి రౌండ్లలో, అనూహ్యంగా తర్వాత పుంజుకున్నారు, అది వేరే విషయం. అయితే ఒక హై ప్రొఫైల్ లోక్సభ నియోజకవర్గంతో పాటు మరో రాష్ట్రంలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అవకతవకలను రాహుల్ గాంధీ గారు బయట పెట్టబోతున్నారు అని వార్తలు అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. లేదు అంటే మరేదైనా అంశమా, ఆదానికి సంబంధించి ఏదైనా కార్పొరేట్ వ్యవహారాలు, ఆదానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఇంకేమైనా గుడుపుటని ఏమైనా బయట పెట్టబోతున్నారా తెలియదు, కానీ బట్ స్పెషల్ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నారు. డెఫినెట్లీ ఇది హైడ్రోజన్ బాంబు రిలేటెడే అని అయితే వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ కోసం దేశమంతా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు పెడతారు అని.